నెల్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి జైల్లో వంశీని పరామర్శించి పోలీసులపై అహంకారపూరితంగా హెచ్చరికలేంటని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసులను అడ్డు పెట్టుకుని ఇబ్బంది పెట్టింది జగన్మోహన్ రెడ్డి అని, ప్రజాస్వామ్యంలో పోలీసులను బట్టలు ఊడదీస్తాను అనడం రాజ్యాంగ విరుద్ధమని, దీనిని కోర్టు సుమోటాగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని, తిహార్ జైలుకు త్వరలో వెళ్లడం ఖాయమన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీల అందాన్ని చూసి సహించలేక కేసులు పెడుతున్నారు అనడం ఏంటని ప్రశ్నించారు. అందం గురించి ప్రస్తావనలు చేయడం సహేతుకం కాదని, అసెంబ్లీని అసభ్య ప్రవర్తనతో భ్రష్టు పట్టించింది మీరు కాదా అని ప్రశ్నించారు. వంశీ మీద పెట్టిందే కేసా? గతంలో ప్రతిపక్ష నాయకులపై మీరు పెట్టించినవి కేసులు కాదా అన్నారు. ఈ జన్మలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదన్నారు. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి రాజకీయ వ్యభిచారి, రౌడీ, ఒక దొంగను చూసేదానికి, వల్లభనేని వంశీని చూసేదానికి ఆయన జైలుకి వెళ్ళి, అంటే ఈ లెవన్ రెడ్డి గారికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి జైలుకి వెళ్ళడం కొత్త కాదు, చాలా పాత. గతంలో 16 నెలలు జైలు ఉండొచ్చాడు పాపం. ఆ జైలు మళ్ళీ ఎలా ఉందో చూడడానికి పోయాడు. జైలుకి వెళ్ళినాడు, నువ్వు పరామర్శించి రావాలి అంతే. కానీ బయటకు వచ్చి మరి పోలీసుల మీద అహంకారం అనేటువంటి ఈ ప్రకటన చేసిన తర్వాత నేను చూస్తుంటే నాకు జాలేస్తుంది. మరి జాలి అనాలో, లేకుంటే తెలివి తక్కువ అనాలో, నేను చేతగాని దద్దం అనాలో అర్థం కావట్లేదు. లెవన్ రెడ్డి గారు, పోలీసులు బట్టలు ఉడదీస్తాం. ఒక సీఏ అయితే వంశీని అరెస్ట్ చేసే ముందు సంవత్సరంలో నేను రిటైర్ అవుతా అని చెప్పాడు. రిటైర్డ్ అయినా కూడా ఎక్కడున్నా లాక్కొని వస్తాం. ఎక్కడికి లాక్కొని వస్తావు, నీకేం సంబంధం అని అడుగుతున్నా. లెవన్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పోలీసుని నీ గొప్పిట్లో పెట్టుకొని నువ్వు ఆడిందే ఆటగా ఆడించి వాళ్ళ అంతరాత్మలను కూడా ఇబ్బంది పెట్టి నువ్వు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు హింసించింది వాస్తవం కాదా అని అడుగుతున్నా లెవన్ రెడ్డి గారు. అదే రకంగా రఘురామరాజు గారిని, ఆ రోజు ఈ పార్టీ ఎంపీని, సిబిసిఐడి నెపంతో ఏ కేసు లేకపోయినా తీసుకెళ్లి వాట్సాప్లో అతను కొట్టేసి చూసేటువంటి దృశ్యాలు నీకు చూపించి ఆనందించిన శాడిస్టువి జగన్మోహన్ రెడ్డి. నువ్వు పోలీసులు ఈరోజు బట్టలు తీస్తారనడం ఒక ప్రజాస్వామ్య విరుద్ధం. వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి 3 సింహాలు ఊడదీస్తానంటే భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఉల్లంఘించినట్టు అని చెప్పి నేను విమర్శ చేస్తున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ దీన్ని సుమోటోగా తీసుకొని జగన్మోహన్ రెడ్డిని వెంటనే కేసు పెట్టి అరెస్ట్ చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే అది లెవన్ రెడ్డి గారు, ఈ లెవన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ చూస్తుంటే దొంగ పడిగిడుతూ దొంగ నడిచినట్టుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ప్రజాస్వామ్యం మీద అసలు నీకు నమ్మకం ఉందా అని అడుగుతున్నా. అసలు ప్రజాస్వామ్యవాదుల్ని అసలు గౌరవించడం తెలుసా నీకు నేను అడుగుతున్నా. మొత్తం తెలుగుదేశం పార్టీ అరాజకాలు సృష్టిస్తుంది. అరాజకాలు మేము ఒప్పుకోం. అతి త్వరలో అధికారానికి వస్తాం. మొత్తం పగటి కళ్ళగనేటువంటి లెవన్ రెడ్డి గారు, ఈ జీవితంలో నువ్వు అధికారంలోకి రాలేవు. ఒకటైతే వాస్తవం,
నిన్న ఏ జైలు విశ్వసించావో అటువంటి తిహార్ జైలుకి త్వరలో వెళ్ళటం ఖాయం. అది మాత్రం ఖాయం. కానీ ఈ జన్మకి నువ్వు పగటికల్లా కానాల్సిందే ముఖ్యమంత్రి అని నువ్వు నీ పార్టీ వాళ్ళు. అయితే గన్నవరం ఆఫీసుని నువ్వు పగలగొట్టి ఆ కేసులో ముద్దాయి ఒక హరిజన అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీ సత్యవర్ధన్ని నువ్వు కిడ్నాప్ చేసిన వ్యవహారం అందరికీ తెలిసింది. నీ జీవితంలో 2 సార్లు 3 సార్లు శాసనసభ్యుడు అయితే అదే ఆఫీసును వాడుకొని నీకు రాజకీయ భిక్ష పెట్టి రాజకీయంగా పైకి తెచ్చింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ఆఫీసును పగలగొట్టి మరి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి ఈ కేసు పెట్టరా, అరెస్ట్ చేయరా అని జగన్మోహన్ అడుగుతున్నా. మరి ఈరోజు మాట్లాడుతున్నావు విచిత్రమైన మాట. వల్లభనేని వంశీ కొడాలి నాని వీళ్ళిద్దరు అందగాళ్ళు. వాళ్ళు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ అందాన్ని చూసి ఆయన భరించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నాకు ఒకటే ప్రజలకు ఒక అనుమానం వస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే. నీ నడక నీ వాలకం చూసి అందాల గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలకు ఎందుకో అనుమానం వస్తుంది నీ మీద. ఎందుకు అందాల గురించి మాట్లాడుతున్నావు నేను చూడలే. ఇంతవరకు రాజకీయాలు అందాల గురించి మాట్లాడలేదు. ఛాలెంజ్ 75 సంవత్సరాల్లో మా చంద్రబాబు నాయుడు పరిగెట్టినట్టు మీ వంశీ కానీ అందగాడు అంటూ వాడు నానిగాడు. వాడి నోట్లో ఎప్పుడు 6 కిలో పాన్పురాగా ఉంటుంది. శవం ఉండేట్టుంటాడు వాడు. వాడికి అందగాడంట. నీకు అందం పిచ్చి పెట్టింది అసలు ఏంది? అసలు నీ గురించి మొత్తం ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. ముందు అవి తీర్చు. నీ నడక ఎన్ని చూస్తే ఆయన అందగాడంట. అందాన్ని చూసి మేము బయటపోయామంట. సిగ్గు లేకుండా ఇద్దరు ఓడిపోయి వాళ్ళని తీసుకొచ్చి మాకు పోటీ పెట్టి సామాజిక వర్గాలంటే ఈ రాష్ట్రంలో లేపి అసెంబ్లీలో ఒక ఆయన చిప్పిప్పు చూపిస్తే నెల్లూరు ఎమ్మెల్యే ఆనాడు మాజీ మంత్రి వీడు చూస్తే వీడు కొడాలి నాని బూతులు తిడితే వాడు వంశీగాడు చూస్తే ఇంకోటి తిడితే దేవాలయం లాంటి అసెంబ్లీని అప్రశ్న పాలు చేసినటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీది కాదా? ముఖ్యమంత్రి నువ్వు కాదా? నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావు. నీకు 3 సింహాలు విలువ తెలియదని అడుగుతున్నా. మేము అపోజిషన్ చేసాం. అపోజిషన్ లో మేము పోలీసుల మీద మాట్లాడాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.